డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన, ఉమెన్స్ రిజర్వేషన్, చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్స్, ఇవి కల్పించే విధంగా అతి ముఖ్యమైనటువంటి 3 బిల్లుల్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతుంది. ఈ 3 రోజులు జరగబోయేటువంటి ముఖ్యమైన పార్లమెంట్ సమావేశాలని చెప్పుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రామ్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నటువంటి డీలిమిటేషన్ గాని, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు గాని ఇండియా కూటమి నేతలు వ్యతిరేకిస్తారు. కారణం ఏంటి, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఇలాంటి అంశాలని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 1952లో మొదటిసారి మన దేశంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు 4.4% మాత్రమే మహిళలు ఎన్నికల్లో పోటీ చేశారు. 2009 నాటికి అది 10.87% అయింది. అంటే 2009కి కాస్త ఇంప్రూవ్ వచ్చింది. మహిళలు ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులుగా మాత్రం ఎంతకాలం ఉంటారు? ప్రభుత్వంలో పాలు పంచుకునే హక్కు వారికి లేదా? 10.87% అంటే ఎంత, చాలా తక్కువ పర్సెంటేజ్. 10%గా మహిళలు భారత రాజకీయాల్లో పాలు పంచుకుంటున్నారు అనుకుందాం. దాన్ని 33%కు చేస్తాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటుంది. మీకు వచ్చిన లాస్ ఏంటి? మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీయే ఈ 33% రిజర్వేషన్స్ అనే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. అన్ని సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి ఈ రిజర్వేషన్స్ అనే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి మరి ఏమైందో ఏం జరిగిందో తెలియదు కానీ వెనక్కి తగ్గింది. పూర్తిగా ఈ విషయాన్ని విస్మరించింది. మరలా బీజేపీ పార్టీ ఈ అంశం మీద దృష్టి పెట్టింది. తేనేవ్వండి, మహిళలు రాజకీయాల్లో పోటీ చేస్తే పెద్దగా నష్టపోరు కదా పురుషులు ఎవరు. 543 స్థానాలు ఇప్పుడు ఉన్నాయి పార్లమెంట్ స్థానాలు. దాన్ని 800కు పెంచుతానంటుంది. 850కి పెంచింది అనుకోండి, సుమారు 280 స్థానాలు మహిళలు ఉంటారు. 33% అంటే ఇప్పుడు 543 స్థానాలు. ఇందులో 33% ఇస్తే 181 ఉమెన్స్ కి ఇవ్వాల్సి వస్తుంది. మరి ఈ 181 ఉమెన్స్ కి ఇస్తే జెంట్స్ నష్టపోతారు కదా, వాళ్ళ స్థానాలను కోల్పోతారు కదా. సో అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేస్తుందంటే డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన చేస్తుంది. దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు స్టేట్ లో ఎంపీ స్థానాలు పెరుగుతాయి, అలానే ఎమ్మెల్యే స్థానాలు కూడా పెంచారనుకోండి, మహిళలు కూడా రాజకీయాల్లో పోటీ చేస్తారు, కాస్త చురుగ్గా ఉంటారు. అయితే బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఇప్పటి వరకు మేము స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించాం, దేశం అంతా మహిళల గౌరవాన్ని కాపాడాం. ఉజ్వల ఎల్పిజి కనెక్షన్ కింద సుమారు 10 కోట్ల గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చాం. మహిళలు పొయ్యిల ముందు కూర్చొని, పుల్లల పొయ్యి ముందు ఊది 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 శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి, వాటిని కంట్రోల్ చేశాం. మహిళలు గౌరవంగా గ్యాస్ మీద వంట చేసుకునేటువంటి పరిస్థితిని కల్పించాం. అలానే పిఎం ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో 70% పక్కా ఇళ్లు నిర్మించాం. జన్ధన్ బ్యాంక్ ఖాతాలు 57 కోట్ల మంది మహిళలకి ఓపెన్ చేయించాం. అందులో సుమారు 32 కోట్ల రూపాయల డబ్బులను జమ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్కరికి కాదులండి, అందరికి కలిపి దేశవ్యాప్తంగా 57 కోట్ల జన్ధన్ బ్యాంక్ ఖాతాలు ఓపెన్ అయితే 32 కోట్ల డబ్బులు జమ చేశాం. 1000 రూపాయలు 1500 మహిళలకు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి ఇన్ని అంశాల్లో మహిళల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశాం. ఇప్పుడు రాజకీయాల్లో కూడా మహిళల పాత్ర పెంచడానికి ప్రయత్నం చేస్తాం. దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పి ఎన్డీఏ కూటమి అడుగుతూ ఉంటే, ఇండియా కూటమి నేతలు ఏం చెప్తారంటే, మీరు 850 స్థానాలకు పెంచుతారు. ఇప్పుడు 543 ఉంది, 816 నుంచి 850 లోపు పెంచాలనుకుంటున్నారు. 850 స్థానాల లోపు పెంచితే కేంద్ర పాలిత ప్రాంతాల్లో కానీ, లేదా సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ సానుభూతి పరులు ఎక్కువ అవుతారు. ఎన్డీఏకి ఓట్లు ఎక్కువ పడతాయి, లేదా మహిళలు నిలబడితే ఎన్డీఏ గెలిచే అవకాశం ఉంది. అలానే ఎన్డీఏ ఈ పని చేస్తే దేశంలో ఎన్డీఏకు ఉన్నటువంటి గౌరవం మరి కాస్త పెరుగుతుంది. దీనిని డైజెస్ట్ చేసుకోలేనటువంటి ఇండియా కూటమి నేతలు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ సౌత్ స్టేట్స్ లో ఉన్న వాళ్ళలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటి వ్యతిరేకించట్లేదు. ఎందుకయ్యా అంటే వీళ్ళు ఎన్డీఏలో భాగం అయి ఉన్నారు అని అనుకుంటారు, కానీ కాదు. ఇంకో అంశం కూడా ఉంది. ఏపీలో మహిళలు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎక్కువ మంది మహిళా నేతలు ఉంటారు మన దగ్గర. తెలంగాణలో మహిళా నేతలు మీకు అంతలా కనిపించరు, ఒకవేళ ఉన్నా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు కూడా ఇంత యాక్టివ్గా రాజకీయాల్లో ఉండలేరు. మన ఏపీలో ఫైర్ బ్రాండ్ మహిళలు ఉన్నారు రాజకీయాల్లో. ఒకసారి నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో మంత్రి పదవులను చేపట్టారు. అంటే తెలంగాణలో చేపట్టలేదని మరి కొంతమంది అనుకోవచ్చు, చేపడతారు. కాకపోతే మహిళలకు కొంతవరకు అక్కడ అవకాశాలు తక్కువ ఉంటాయి రాజకీయాల్లో. అయితే ఇప్పుడు ఈ వ్యతిరేకిస్తున్నటువంటి సౌత్ స్టేట్స్ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇండియా కూటమిలో భాగస్తులు, అందుకని వ్యతిరేకిస్తారు. మల్లికార్జున ఖర్గే నివాసంలో ఏర్పాటు చేసినటువంటి ఇండియా కూటమి నేతల మీటింగ్ లో కూడా గట్టిగా పార్లమెంట్ లో ఈ బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, అదే ఉమెన్స్ రిజర్వేషన్, దాన్నే నారీ శక్తి వందనం అతినీయం అనేటువంటి
పేరు కూడా పెట్టారు. అలాగే డీలిమిటేషన్, ఈ 2 బిల్లుల్ని పార్లమెంట్ లో ప్రవేశపెడితే వీళ్ళకి సుమారు 350 మంది అభ్యర్థులు ఓటు వేయాలి, అంటే ఆమోదించాలి. మరి 290 సమ్ అలా ఉన్నారు ఏది ఎన్డీఏ అలియన్స్ కి. మరి ఇంకా సుమారు 60 మంది కావాలి. ఈ 60 మంది ఇండియా కూటమి నుంచి వస్తారా, రాగలరా, వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేయగలరా? కేంద్రానికి ఎన్డీఏ అలియన్స్ కి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ బిల్లులు పాస్ అవుతాయి. సపోర్ట్ చేయకపోయినా బిల్లులు పాస్ చేస్తారు. ఎలా పాస్ చేస్తారు అనే అంశం కాస్త సందిగ్ధంలో ఉంది. ఎందుకు అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఆ కూటమికి సుముఖత చూపడం లేదు. అలానే మరికొంతమంది నేతలు ఇండియా కూటమిలో భాగం కానటువంటి నేతలు ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళంతా కూడా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. గతంలో ఎంఐఎం పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తాను అనే అంశం మీద. ఎందుకు మహిళలు రాజకీయాల్లోకి రాకూడదు? ఎంతవరకు మహిళలు, ప్రభుత్వం ఏం పథకాలను ఇస్తుంది, గ్యాస్ బండ్లు ఎన్ని ఇస్తుంది, డ్వాక్రా మహిళలకు లోన్ ఎంత ఇస్తుంది, కుటీర పరిశ్రమలకు ఎంత సహాయం చేస్తుంది, మాకు లోన్ ఇవ్వండి అని మహిళలు అడుక్కోవడమే తప్ప మహిళలు ప్రభుత్వంలో ఉండి మహిళా సాధికారత కోసం సహాయం చేయకూడదా? మహిళలు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండి దేశంలో ఉన్న మహిళల యొక్క సంక్షేమం గురించి ఆలోచించకూడదా? ఆలోచించేటువంటి రైట్స్ వాళ్ళకి లేవా? ఎందుకు 33% రిజర్వేషన్ ఇస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? డీలిమిటేషన్ ఎందుకు అడ్డుకుంటున్నారు? 543 స్థానాల్లోనే 33% ఇవ్వండి అని అంటున్నారు. జనగణన జరిగిన తర్వాత జనాభా పెరుగుతారు కదా, అప్పుడైనా నియోజకవర్గాలను పెంచాల్సిన అవసరం ఉంది. సో జనగణన జరిగిన తర్వాతే చేస్తారు, పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. జనగణన జరిగిన తర్వాత, జనాభా లెక్కలు తేలిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఈ బిల్లు పాస్ అయిన తర్వాత మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తారు రాజకీయాల్లో. అలాగే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ సంవత్సరాలు, అంటే ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలించారు. మహిళలకు ఎందుకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్స్ కల్పించలేదు? రాజకీయాల్లో మహిళలకు పెద్దపీట ఎందుకు వేయలేదు? పెద్దపీట వేయకపోయినా పర్వాలేదండి, 50% ఇవ్వమని వాళ్ళు ఏం అడగట్లేదు కదా. పైగా మహిళలు ఎవరు కూడా డిమాండ్ చేయకపోయినా కేంద్ర ప్రభుత్వం వారి యొక్క ఆలోచనలను గుర్తించో లేదా మహిళలు కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలనే ఉద్దేశంతోనో రిజర్వేషన్స్ పెట్టే అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రధాని అయ్యారు, అప్పుడు ఎంతండి, మహా అయితే 4.4% ఎంతో మహిళా రిజర్వేషన్స్. అంటే మిగిలిన వాళ్ళు ఇందిరాగాంధీ గారు లాగా ప్రధానమంత్రి అవ్వకూడదా? లేదా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా అధికారాలు చెలాయించకూడదా? ఈ విషయాన్ని ఎందుకు ఇండియా కూటమి నేతలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అనేది ప్రస్తుతం ప్రశ్నగా మారింది. మల్లికార్జున ఖర్గే నివాసంలో ఏర్పాటు చేసిన మీటింగ్ లో కూడా గట్టిగా వ్యతిరేకించే ప్రయత్నం చేస్తామంటూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరి అసలు ఈ మహిళా రిజర్వేషన్స్ బిల్లు మీద, అలానే నియోజకవర్గాల పునర్విభజన గురించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కుదిరితే మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.